జరిగింది అది కాదండి. రాజ్ పేరెంట్స్ 15 మందిని తీసుకొని వచ్చారు. 15 మందిని తీసుకొని వచ్చి అటాక్ చేశారు నా పైన. వాళ్ళు ఏం చుట్టం చూపుగా వచ్చి ఉంటే నేనే వండి పెట్టేదాన్ని. 15 మందిని తీసుకొని వచ్చారు. అంటే మీరు పోలీస్ కంప్లైంట్ చేశారా? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానండి. కోర్టులో ఉంది కేసు. కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్ తీసుకురావాలి. ఇప్పుడు రాస్తుందంటే 11 సంవత్సరాలు ఉన్నామని ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు కదండి. ఈ రకంగా వచ్చి ధర్నా చేయడం ఏంటి? ఇంటి దగ్గరకు వచ్చి నన్ను అటాక్ చేశారండి. మొలెస్ట్ చేశారు. నా ప్రైవేట్ పార్ట్స్ అంతా మొలెస్ట్ చేశారు. 15 మంది వచ్చారు. వాళ్ళందరూ పోలీసులు తీసుకెళ్లారు వాళ్ళని. అంటే మేము ఇంట్లో ఉండడానికి వచ్చాము, ఇది రాస్తారు ఇల్లు కదా, ఆయన కట్టుకుంటాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు నేను ఉన్నా కదండి. ఈ రోజున సడన్ గా వచ్చేసి రాస్తారు ఇల్లు అని చెప్పి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళిద్దరు రాలేదండి. 15 మంది మనుషుల్ని తీసుకొని వచ్చారు. నేను ఒక 8 మంది ఆడోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి నా పైన అటాక్ చేశారు. అటాక్ చేసి నన్ను పైనుంచి మెయిన్ గేట్ వరకు జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు. అప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు చూసారు అదంతా. మీరు కూడా డాగ్స్ ఏదో వదిలేరని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు వదలలేదు, అందరు లోపటే ఉన్నారు. ఎదురింటి సీసీటీవీ వాళ్ళది కూడా ఫుటేజ్ ఉంది. 15 మంది వాళ్ళు దాడి చేశారండి. అంకుల్ అంటే ఇక్కడ కూర్చున్నారు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అన్నది ఒకటే ప్లాన్ అండి. మరి కోర్టులో ఉంది కదా కేసు. ఈ రకంగా పంపించేది ఏంటి? నేను రాజధాని మీద కేసు పెట్టినప్పుడు అంకుల్ ఆంటీ అని వెళ్ళి తలుపు కొడితేనే చంపడానికి వచ్చాను అని మాట్లాడారు. ఇప్పుడు చేసిన మరి దాడి దీన్ని ఏమంటారు? అంటే వాళ్ళు కూడా మేము ఇంట్లో ఉండడానికి వచ్చామని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు ఇంట్లోకి వస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? వాళ్ళని డోర్ ఎందుకు నాక్ చేశారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. 15 మంది వచ్చారండి. 15 మంది నన్ను అటాక్ చేశారు. సీసీ కెమెరా పగలు కొట్టేశారు. డోర్లన్నీ పగలు కొట్టేశారు. నార్మల్ అసలు లేదు. నేను వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్నప్పుడు అంకుల్ ఇదంతా ఆపమనండి అన్నా కూడా ఆపలేదు. ఇప్పటికీ రాజ్ తరుణ్ వస్తే మీరు వెల్కమ్ చెప్తానంటున్నారు. మరో పక్క రాజ్ తరుణ్ కోర్టులు మెట్లు ఎక్కిస్తాను అంటున్నారు. అంటే ఎలా చూడండి, రెండు రకాలుగా మాట్లాడారు. అంటే మరి నేను కేసు పెట్టానండి. అతనికి ప్రేమ లేదేమో, నాకుంది. తను మళ్ళీ పని చేసుకుంటాడు, నార్మల్ అవ్వాలి అని చెప్పి మీడియా వేదికగానే నేను సారీ చెప్పాను. పని చేసుకోవాలని. సారీ రా చిన్నోడా, కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాను అని. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను. లోక్ అదాలత్లో వేసాము. మరి అలా ఏమైనా కాంప్రమైజ్ కి మాట్లాడొచ్చు కదండి. దాడి ఏంటిది? అంటే హీరో అయిపోతే ఇంకా ఏది చేసినా నడుస్తుందా? ఈ ఇంటి నిర్మాణంలో మీరేం డబ్బులు ఖర్చు పెట్టలేదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఎంత ఖర్చు పెట్టారు? 16 సంవత్సరాలు మేము సహజీవనం ఉన్నామండి. 2014లో మేము పెళ్లి చేసుకున్నాము. అదంతా నిజం. ఈ రోజున సొంత ఇల్లు వచ్చింది కదా. 1.5 ఎంతో పెట్టుకున్న ఇల్లు, 1.5 పెట్టుకున్న ఇల్లు 12 కోట్లు అయిందని ఒకే ఒక్క కారణంతో, డబ్బుల గురించి మాత్రమే. మరి 11 సంవత్సరాలు నేను ఉన్నాను కదా మనిషిని, నా ఎగ్జిస్టెన్సే లేదు అంటే ఎలా? ఇప్పుడు అదే డబ్బుల కోసం 12 కోట్ల మీరు ఇక్కడ ఉంటున్నారని చెప్పి వాళ్ళు చెప్తే మీరేం చెప్తారు? ఏమని ప్రూవ్ చేసుకోగలనండి నేను? ఎలా? మీ దగ్గర ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఏం లేవు. ఆ డాక్యుమెంట్స్ కూడా మేము వేరే వాళ్ళ దగ్గర పెట్టే లోన్ తీసుకున్నామండి. ఆ ఇల్లు కూడా ఇంకా అవన్నీ పర్సనల్స్ ఇది అవుతాయి. మా తరపున మరి ఇప్పుడు 11 సంవత్సరాలు నా జీవితాన్ని రాస్తారు ఇవ్వమనండి. నన్ను ఎలా అయితే తీసుకొచ్చాడో నన్ను తీసుకెళ్లి మా పేరెంట్స్ అప్పచెప్పమనండి. నేను వెళ్ళిపోతాను. ఖచ్చితంగా రాస్తారని కోర్టు మెట్లు ఎక్కిస్తానండి. ఈ ఇంటికి సంబంధించి ఇప్పుడు మీరు డిమాండ్ ఏ రకమైన డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ ఏం జరిగిందో దానిపైన కంప్లైంట్ చేస్తాను. ఈ రకమైన రెస్పాన్స్ అండి. నేను పబ్లిక్ గా నేను సారీ చెప్పి నీ పనే నువ్వు చూసుకోకొని నేనే వెళ్ళిపోతాను అని పబ్లిక్ గా నేను చెప్పిన తర్వాత ఈ రకమైన దాడి. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వీడియో కాల్ లో రాజ్ తరుణ్ కూడా ఉండి వాళ్ళందరినీ అవును ఎవరో ఒక చిన్న అబ్బాయి వీడియో కాల్ లో ఉన్నాడు. లాగండి దాన్ని బయటికి అని అంటున్నాడు వీడియో కాల్ లో రాజ్ తరుణ్. అండ్ ఆ 10 మంది వచ్చిన వాళ్ళందరూ ఫోన్స్ రికార్డ్ చేశారండి. దయచేసి ఆ డేటా చూసి నన్ను ఎంత అసభ్యకరంగా లాగారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ వస్తే నేను రానివ్వలేదా, లేకపోతే దాడి చేసి నన్ను బయటికి లాగారా అన్నది నిజంగా అందరూ చూడాలి. ఖచ్చితంగా అదే చెప్తున్నానండి. రాజ్ తరుణ్ ఇదంతా తప్పుగా మ్యానిపులేట్ చేయొద్దు దయచేసి. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఉంటే నేను తెలియని వాళ్ళనే రానిచ్చి అన్నం పెట్టి పంపిస్తాను. నేను రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రమే రాలేదు. 15 మంది దుండగుల్ని తీసుకొని వచ్చారు. అది నిజం. కలిసి వచ్చారండి, అందరూ కలిసే వచ్చారు. అసలు ఆపలేదు, కూర్చొని ఉన్నారు. 15 మంది దుండగుల్ని కేర్ టేకర్ గా తీసుకొని వచ్చి నన్ను జుట్టు పట్టుకొని నన్ను మొలెస్ట్ చేసి బయటికి ఆ రకంగా చేస్తారు ఒక ఆడపిల్లని అయితే నేను అనుకోలేదు. అండ్ ఆడవాళ్ళే చేశారు, అది ఇంకా బాధాకరం. నేను ఆడవాళ్ళ కోసమే ఫైట్ చేసిన మనిషిని. ఇటు రాస్తారు అవన్నీ, అటు మస్తాన్ సాయి అవనివ్వండి, ఇద్దరికి కూడా నేను పోటీగా ఉండి ఆడవాళ్ళ మీద జరుగుతున్న దానికి చేశాను. నేను ఈ రోజు కూడా మస్తాన్ 15 మంది వచ్చారు.
కావాలని వచ్చి దాడి చేస్తున్నారు. అమ్మాయి మీరందరూ కేసులో చూసుంటారు, ప్రీతి అనే అమ్మాయి. అంతే. అంటే వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ ఇప్పుడు సంసారం చేసిన మరి మనిషి ఉన్న నేనే మరి నారాజ్ అంటుంటే, ఆమె వచ్చి ఇప్పుడున్న ఆమె మరి మా తరుణ్ అన్నయ్య అని అంటుంటే మరి ఏ రకంగా సంబంధం ఇది? ఉంది. అంటే వీళ్ళు శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్ వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చి అంతే అండి. ఇప్పుడు లావణ్య ఒక్కదాన్ని కాదు, పంపించేస్తే ఎవరి షేర్ వాళ్ళకి వస్తుంది, దాన్ని ఇంటి నుంచి పంపించాలి అన్న వాళ్ళ ఈగోకి మాత్రమే. కోర్టులో ఉంది, కోర్టు ఆర్డర్ తెచ్చుకోమనండి, కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. మళ్ళీ మేము ఎంత పెట్టాము, లేకపోతే మా డబ్బులు ఏంటి అని నిస్సాయిత స్థితిలో ఉన్నానండి నేను. నాకు ఇప్పుడు కూడా గ్రామ్ బంగారం లేదు. నేనేమి బంగారం కోసం ఇది కోసమో కాదు, అన్ని తాకట్లు పెట్టుకుంటూ వస్తేనే మాకు ఈ రోజున సొంత ఇల్లు అనేది వచ్చింది. అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది అసలు పెళ్ళే కాలేదు, దౌర్జన్యంగా మా అబ్బాయి ఇంట్లో ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇందాక మాట్లాడారు. పోలీసులు ఛార్జ్ షీటే ఇచ్చారు కదండి, 11 సంవత్సరాలు మేము ఉన్నామని. రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన హౌస్ కాదండి, మేమిద్దరము కిరాయి ఇంట్లో 3,000 కిరాయిలతోనే స్టార్ట్ చేశాము. అలా 7-8 ఇల్లులు దాటిన తర్వాత సొంత ఇల్లు అన్నది చేసుకోవడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల పైన లావణ్య మీద లేని కేసు, దట్టు డ్రగ్స్ ఈ రోజున ఎందుకు వచ్చాయి? మీ అందరి ముందే దయచేసి నన్ను టెస్ట్కి తీసుకెళ్ళండి, పాజిటివ్ వచ్చిన రోజున మీ అందరే పంపించండి, నగర పరిష్కారం చేయండి. రాజధానికి సంబంధించిన ఇల్లు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. లావణ్యకి ఏ హక్కు ఉందని చెప్పి ఇంట్లో ఉంటుంది, వాళ్ళు ఎందుకు బయట నిలబెట్టిందని చెప్పి శేఖర్ భాష కూడా ప్రశ్నించడం. ఆ వ్యక్తికి ఏం చెప్తారు మీరు? సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి అలా మాట్లాడుతుంటే 11 సంవత్సరాలు ఉన్నానండి నేను, నా జీవితం ఏం కాను. మీడియా ముఖంగా రాజధాని వచ్చి అంత చండాలంగా మాట్లాడిన తర్వాత నా జీవితం ఇంకా ఏమవుతుంది? నేను సెపరేట్ చేయడానికి సారీ అని కూడా చెప్పాను. చివరిగా ఎప్పుడు మాట్లాడాడు రాస్తారు? ఇష్యూస్ అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ మన కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆయనకి సారీ కూడా చెప్పారు కాబట్టి. సో మీరు అతన్ని కాంటాక్ట్ చేశారా లేదా అతను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు? మీరు ఇప్పటికీ చూసినట్టయితే ఎవరైతే పీపుల్ ఉన్నారో స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళే గ్రూప్గా జాయిన్ అయ్యి నా మీద చేయాలనే చేస్తున్నారు. నేను అప్పుడు ఒంటరిదాన్ని, ఇప్పుడు ఒంటరిదాన్ని. లీగల్ పరంగా నేను ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో, ఎలా ఫైట్ చేయాలో నేను మంచిగా అలాగే ఫైట్ చేస్తాను. న్యూసెన్స్ చేస్తుంది వాళ్ళండి. లేదు, రాజ్ తరుణ్ గొంతు నేను విన్నాను, వీడియో కాల్లో రాజ్ తరుణ్ మాట్లాడాడు. మేనేజర్ కి కూడా రాజ్ తరుణ్ యాక్సెస్ ఇస్తేనే వాళ్ళందరూ లోపల రావడం జరిగింది. ఇప్పుడు వద్దండి, డాగ్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి, అన్ని చూపించడం జరిగింది ఆల్రెడీ. వద్దండి ప్లీజ్, మొత్తం సీసీ కెమెరాస్ అన్ని ఇదిగోండి, అక్కడ తలుపులన్నీ పగలగొట్టేశారండి, తలుపులన్నీ అలాగే అన్ని డోర్స్ పగలగొట్టారు. వద్దులండి ప్లీజ్, ఆల్రెడీ చూపించాము ప్లీజ్. నేను 5 రూమ్ లో ఉన్నానండి. కార్తీక్ 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 లేదులేండి, వదిలేసి. స్టార్టింగ్ నుంచి వాళ్ళు అటాక్ చేయడానికి అండి, ఏమైనా సాక్ష్యాలు తీసుకొని వచ్చి రావాలి. ఇంకా ఏం చెప్పాలి, నేను అటాకింగ్ దాడికి వచ్చారు. నేను పైన ఉన్నానండి, ఒకేసారి మా కుక్కలన్నీ అరిచాయి. ఏంటి అని పైనుంచి నేను ఇట్లా చూసే లోపే వాళ్ళు మా తమ్ముడిని బ్యాట్ తీసుకొని కొడుతున్నారు వాళ్ళు. మా తమ్ముడు తలుపేసుకొని లోపల ఉన్నాడు, వాళ్ళు తలుపులు బద్దలు కొట్టేశారు. నేను పైకి తలుపేసుకున్నాను, నా రూమ్లోకి వచ్చి తలుపులు పగలగొట్టారు. నా ఐఫోన్, ఇంకో ఫోన్ తీసుకున్నారు, మా తమ్ముడు ఫోన్ పగలగొట్టారు. ఫోన్లు తీసుకొని వెళ్ళిపోయారు. గూండాలండి, రౌడీలు వాళ్ళు, పోలీస్ కస్టడీలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరూ మీరు చూడండి, వాళ్ళందరూ కేర్ టేకర్సా? మరి ఏం కేర్ టేకర్స్ అయితే మాత్రం, లేకపోతే రాజధాని పేరెంట్స్ అయినా మాత్రం ఇలా దాడి చేస్తారా? కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇలా దాడి చేస్తారా? ఏ రకంగా దాడి చేస్తారు? వస్తువులు ఎందుకు ధ్వంసం చేశారు? సీసీ కెమెరాలు ఎందుకు పగలగొట్టారు? ఎవ్రీథింగ్ రికార్డ్ అయిందండి. పోలీసుల స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లలోనే ఉన్నాయండి, వాళ్ళ ఫోన్లే యాక్సెస్ చేయమనండి, వాళ్ళ ఫోన్లోనే డేటా ఉంది. మేము కూడా వేసామండి. ఖచ్చితంగా అండి, దాడి అన్నది వాళ్ళు చేశారు, నేను చేయలేదండి. దాడి చేయడం ఏంటండి? ఖచ్చితంగా ఎదురింటి వాళ్ళ ఇంట్లో కూడా సీసీటీవీ ఉంది. వాళ్ళు దాడి చేశారా, నన్ను లాక్కొచ్చారా, నేను వాళ్ళని తరిమేశానా అన్నది నేను కాసేపట్లో ప్రూవ్ చేస్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానండి. పోలీస్ స్టేషన్కి పోలీసులు వచ్చారు, తీసుకెళ్లారు.
ఉన్నాయో లేదో పోలీసులు చెక్ చేస్తే కదా తెలిసేది. డ్రగ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి, లోపల అసలు ఏం జరుగుతుందో తెలియాలి. ఇది ఆయన ఇండ్లు రాస్తారని ఇల్లులో వీళ్ళు కబ్జా చేసి అద్భుతమైన పనులు చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఆయన కొడుకు ఆస్తి ఆయన లోపల వచ్చి కూడా ఇట్లా రోడ్డును పడిస్తారు. తల్లిదండ్రులకి సంపూర్ణమైన హక్కు ఉంది. ఆవిడకి ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ తెచ్చుకోమండి. ఇది వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఉండడానికి లేకుండా ఎలా తోస్తారు వాళ్ళు బయటికి? ఎవడు దోశాడో ఎందుకు బయట ఉంటారు? మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? అంటే రాజతరుణ్ ఒక్కలకే ఇల్లు సంబంధించిందా, లేదంటే రాజతరుణ్కు మాత్రమే ఇల్లు సంబంధించిందా, లేదంటే లావణ్య కూడా ఇక్కడ ఉంటారు? ఓన్లీ రాస్తారంట, వాడు కష్టార్జితమే. అంటే ఎంత ఖర్చు అయింది ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు? మీకు ఏమన్నా మొత్తం వివరాలు ఏమైనా చెప్పేటప్పుడు? ఈ ఇల్లు కట్టి 10 years పైన అయిపోయాను కదా. ఇక్కడ ఈ ఇల్లు కట్టడంలో వాళ్ళు కూడా అంటే లావణ్య కూడా ఒక 75 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. లేదు, 75 లక్షలు ఏమి ఇవ్వలేదు. అంతా వాడిదే ఓన్. మీరు మనుషులను తీసుకుపోయి లోపల ఆమెపై దాడి చేశారు, ఆమెపై ఫిజికల్ కూడా అటాక్ చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నాకు ఐడియా లేదు. మీరు అందరూ కలిసి కదా, మీతో పాటు ఇంకొక 15 మంది వచ్చారని చెప్తున్నారు. నేను ఇక్కడ బండి మీద కూర్చున్నా, నిల్చోలేక కళ్ళు తిరుగుతున్నాను. ఇన్ని రోజులు అంటే ఇంతకుముందు గొడవ జరిగినప్పుడు ఇంటి దగ్గరికి ఎందుకు రాలేదు మీరు? ఇప్పుడే వచ్చి కూర్చోడానికి కారణం ఏంటమ్మా? తనకి ఇలా ఫ్రాక్చర్ అయింది. నేను 15 days అయింది, నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. ఇంకా ఇద్దరికి అంటే నాకు కూడా సీరియస్ అయింది. నిన్నటి వరకు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? ఇప్పుడు నిన్న జస్ట్ ఇప్పుడు మా అబ్బాయి దగ్గర వద్దాము, ఇవాళ ఎందుకు ఓన్ హౌస్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇక్కడ బయలుదేరి వచ్చా. ఓకే, ఇక్కడ రాజతరుణ్ నాన్నగారు కూడా ఉన్నారు, ఒకసారి ఆయన గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఇక్కడ మీరు రాజతరుణ్ పేరెంట్స్గా వస్తే మేము అలో చేసేవాళ్ళం, ఆంటీ అంకుల్ అంటూ మీకు లోపల సపర్యలు చేసేవారని చెప్పి లావణి చెప్తుంది. కానీ మీరు ఒక 15 మందిని వెంట పెట్టుకొచ్చి లోపల ఆమెపై దాడి చేయించి ఫిజికల్గా అటాక్ చేయించారని చెప్పి ఆమె చెప్తుంది. మీరు ఏం చెప్తారు దీనికి? 15 మంది లేరు సార్. మేమేంటంటే ఇద్దరు హెల్త్లు బాగాలేవు కాబట్టి బాగా కృషించిపోయి ఉన్నాం. మొత్తం అన్నీ బీపీలు, షుగరు, థైరాయిడ్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది, నేను నడవలేని పరిస్థితి. కాబట్టి కేర్ టేకర్స్ని కొంతమంది హెల్ప్ కోసం తీసుకొచ్చి లోపలికి వెళ్దామని. మాకేంటంటే వచ్చినప్పుడు అంటే మా అబ్బాయి కట్టుకున్న ఇల్లు, అందులో మనం ఉండాలి. 10 సంవత్సరాలు అవుతుంది ఇంట్లో ఉండలేని పరిస్థితి. అసలు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు మాకు. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి రావడం, వచ్చి చూసుకొని వెళ్ళిపోవడం తప్పితే ఇక్కడ ఉండే అవకాశం మాకు ఉండేది కాదు. తన ట్రీట్మెంట్ అలా ఉంటుంది, తన పరిస్థితి అలా ఉంటుంది. సార్ ఇక్కడ ఆల్రెడీ రాజతరుణ్కి లావణ్యకి కొంత వివాదం జరిగింది, మీకు తెలిసిన విషయమే. ఈ వివాదం జరిగినప్పుడు ఇక్కడ లావణ్య ఇక్కడ నివాసం ఉంటుంది. మరి మీ ఇద్దరే డైరెక్ట్గా ఎలా వచ్చారు? మిమ్మల్ని రాజతరుణ్ని పంపించారా, లేదంటే మీ సొంతంగా మీరే రావడం జరిగింది? పంపించలేదు సార్. రాజతరుణ్ రెంటెడ్ హౌస్లో ఉంటాడు, మేము ఇంకో దగ్గర రెంటెడ్ హౌస్లో ఉంటాం. రాజతరుణ్కి మాకే బాధ అనిపించి అతనికి బడ్డెన్ అయిపోతున్నాం. సినిమాలు కూడా అంతంత మాత్రంగా ఉంటున్నాయి. అతనికి రెంటెడ్ ఇంట్లో ఉండాలి, మాకు రెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఇదంతా భరించలేని పరిస్థితి అయిపోతుంది. మేము బర్డెన్ అయిపోతున్నాం అన్న బాధ కొద్దీ మన సొంత ఇల్లు ఉంది కదా, మన ఇంటికి మనం వెళ్ళిపోయి మన ఇంట్లోనే ఉందాం అన్న ఉద్దేశంతో వచ్చాం మేము. వాళ్ళిద్దరూ లివింగ్లో ఉన్నప్పుడు లావణ్య కూడా ఇంటి కోసం అంటే నిర్మాణం కోసం 75 లక్షలు ఖర్చు చేశారని చెప్పి ఆమె చెప్తుంది. అబద్ధం. ఇతను సినిమాలు చేసి సినిమాలకి రావాల్సిన రెమ్యూనరేషన్ తోటి ఇల్లు తీసుకున్నాడు. తను ఎలా ఎక్కడ సంపాదన? అసలు రాజతరుణ్కి అవకాశం రావడమే, హీరోని చేయడమే నేను చేశాను చెప్తే ఆయన ఫాదర్ అదే చెప్తున్నారు, లావణ్య అదే చెప్తున్నారు. ఇప్పుడు అందరూ ఒకటి ఉంది సార్, మొదట్లో రాజతరుణ్ చాలా బాగా చూసింది ఏమీ లేదు. ఇదేంటంటే రాజతరుణ్ తన దీనికోసం మొదట్లో నన్ను చూసింది కాబట్టి అన్న ముక్కని అందరూ ఇలా అంటున్నారు. ఏం చూసింది? ఏం లేదు. తను చేసింది ఏంటంటే తనకి ఇల్లు లేనప్పుడు తను ఉంటున్న ఇంట్లో పక్క పోర్షన్ చూపించింది అంతే. ఈ పోర్షన్ ఖాళీగా ఉంది, ఇందులో ఉండు అని పోర్షన్ చూపించింది. మహా అయితే అప్పుడప్పుడు బిరుబాట్లు ఇచ్చేదేమో, అంతకు మించి హెల్ప్ లేదు. రాజతరుణ్ ఎప్పుడో ఫస్ట్లో నన్ను హెల్ప్ చేసింది అంటే అది హెల్ప్. ఆ హెల్ప్ని పట్టుకొని అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో ఖర్చు పెట్టేసింది, డబ్బులు ఇచ్చింది. అదేం లేదు సార్. ఇక్కడ మీతో పాటు ఇంకో 15 మంది, కొంతమంది ఒక 10 మంది మహిళలు, ఇంకొక 5-6 మగవారు వచ్చి ఆమెపై దాడి చేశారని చెప్తున్నారు. మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరో నిజంగానే వచ్చారా లేదా?
మా హెల్త్ ప్రాబ్లంతో మాకు హెల్ప్ చేయడానికి నాకు కుర్చీ తోసిన వాళ్ళు ఓకే 15 మంది వచ్చారని చెప్తున్నారు ఆవిడ. ఒక 5గురు ఎంతమంది వచ్చారు మాకు హెల్ప్ చేయడానికి నాతో పాటు వచ్చి ఏమైందంటే ఈ బాధ ఉంది మనసులో. ఇన్ని 10 సంవత్సరాల తర్వాత ఈ లొకాలిటీ చూడడం, ఇల్లు చూడడం, ఉండలేకపోతున్నాం ఇందులో. ఇలా రావాల్సి వస్తుంది. సరదాగా ఒక ఫంక్షన్ చేసుకొని దిగాల్సిన ఇంట్లో మేము ఇలా రావాల్సి వస్తుంది అన్న బాధతోటి వచ్చి రాగానే మేము సోఫాలో కుప్పగూలిపోయాం. ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? ఆ టైంలో ఏం జరిగింది అన్నది నేను చెప్పలేదు. అవగాహన లేదు. నాకేంటంటే సోఫా సామాన్లు విసరడం నాకు విసురుతుంటే అప్పుడు బయట మీ సామాన్లు బయటకు విసిరేసిందా లావణ్య? బయటకు విసిరేసి ఇక్కడ పడేసింది. తర్వాత ఏమో సెక్యూరిటీని పిలిచి గేట్ అవతల విసిరిమని చెప్పింది. అప్పుడు సెక్యూరిటీని రిక్వెస్ట్ చేసి లేదే బాబు ఇక్కడ ఉంచండి పక్కన పెట్టేశాడు. అయితే మీరు గొడవ చేయడానికి వచ్చారు కాబట్టి తనపై ఫిజికల్గా అటాకింగ్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు వాళ్ళని లోపలికి రానివ్వటం లేదు. వారు ఒక రాజ్ తరుణ్ తల్లిదండ్రులాగా వస్తే ఈరోజు రాజ్ తరుణ్ వచ్చినా నేను ఆయనకి వెల్కమ్ చెప్తాను. అదేనండి రాజ్ తరుణ్ వచ్చినా వెల్కమ్ చెప్తాను. వారు వాళ్ళ రాజ్ తరుణ్ తల్లిదండ్రులుగా వచ్చినా మేము వెల్కమ్ చెప్తాను. కానీ వాళ్ళకు గోండాల్లాగా వచ్చిన అమ్మాయి దాడి చేస్తే నేను ఎందుకు లోపల రానిస్తానంటున్నాను. ఇదే మరి తన తెలివితేటలు. నాకు అంత తెలివితేటలు లేవు సార్. ఇవి తన తెలివితేటలు అంటే. గతంలో వాళ్ళిద్దరు లివింగ్లో ఉన్నప్పుడు కూడా మీకు బాగా పరిచయం ఉన్నట్టుంది లావణ్య. అంటే మిమ్మల్ని బాగా చూసుకోవటం, మిమ్మల్ని దగ్గరుండి కొన్ని సపర్లు చేయడం జరిగిందని చెప్పి. అంటే ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఆ సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చి కూర్చొని అటు ఇటు చూసుకోవడం, రాష్ట్రంతో మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. అలా ఉండి 1 రోజు 2 రోజులు ఉండి మా ఇంటికి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయేవాళ్ళు. అంతే తప్పితే మాకు సేవలు చేయడానికి మేము ఇక్కడ లేము. ఎప్పుడైనా వినాయక చవితి అది చేస్తాడో వాడికి ఇష్టం. వినాయక చవితికి వచ్చామనుకోండి, పూజ చేస్తే పూజలో కూర్చునేవాళ్ళం అంతే. మాకు సేవలు చేయడాలు, మాకు ఏవో చెప్తారు మాకు బీర్లు పట్టించామని, ఏవేవో ఇచ్చామని. ఇప్పుడు ఇక్కడ రాజ్ తరుణ్ పేరు మీద ఈ ఇల్లు ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదంటే రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయా? రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి. రాజ్ తరుణ్ దగ్గర పూర్తి డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి కట్టుకునే ఇల్లు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రాజ్ తరుణ్ దగ్గర పూర్తి డాక్యుమెంట్స్ ఉంటాయి. మరి ఈరోజు రాజ్ తరుణ్ ఎందుకు రాలేదు మీతో పాటు? ఆయనకి చెప్పకుండా మీరు వచ్చారా? అసలు ఏం జరిగింది? రాజ్ తరుణ్ తన హడావిడిలో తను ఉంటున్నాడు, తన బిజీలో తను ఉంటున్నాడు. తన కెరీర్ గురించి తను ఆలోచించుకుంటాడు. మాకేంటంటే మేము వాడికి బడ్డెన్ అయిపోతున్నాం బాధ కొద్దీ. అద్దింట్లో ఎందుకు మన సొంత ఇల్లు ఉంది కదా, ఇంటికి వెళ్ళిపోదాం, ఈ ఖర్చులన్నీ తగ్గుతాయనుకో అనే ఉద్దేశంతో మేము వచ్చాం. ఇక్కడ కట్టా కార్తిక్ గారు అని చెప్పేసి ఒక ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారండి. ఒకసారి ఆయన మీతో మాట్లాడతారు, సమాధానం చెప్పండి దయచేసి. హలో సార్ నమస్తే. హలో సార్, నమస్కారం అండి. నేను మనం టీవీ నుంచి వలి మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్. ఏంటి వాళ్ళ ఇంత గొడవ ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? అంటే ఇన్నాళ్ళు మేము రాష్ట్రం రెంట్కుంటాడు హౌస్లో, మేము దగ్గర రెంట్కుంటున్నాము. ఇన్నాళ్ళు ఈ మధ్యన జరిగిన హడావిడి అంతా మీకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే అతనికి బర్డెన్ అయిపోతుంది. మొత్తం మేము రెంట్కి ఉండడం, అతను రెంట్కి ఉండడం, ఈ మధ్యన చాలా ఇబ్బంది అవుతుంది. అతనికి కూడా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. కాబట్టి మాకేంటంటే కొంచెం అతనికి ఎస్టాబ్లిష్మెంట్ తగ్గిద్దాం, మన ఇల్లు ఉంది కదా ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడే ఉండొచ్చు, వాడికి కూడా కొంత ఎక్స్పెండిచర్ బర్డెన్ తగ్గుతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ విల్లాలో లావణ్య ఉందనే విషయం మీకు తెలుసు కదా? లావణ్య ఉంది అనే విషయం తెలుసు. తెలిసినా సరే ఇప్పుడు మీరు మీ భార్య ఇద్దరు కలిసి వెళ్ళారు. మన ఇంట్లో ఉందాం, ఇక్కడే ఉందాం. గతంలోనే మీరుంటున్న ఫ్లాట్ వచ్చి ఎంత గొడవ చేశారో మీకు తెలుసు. అవును. ఇప్పుడు మీకు ఎలాంటి భయం అనిపిస్తలేదా? మీరు అట్లా ఇద్దరు వచ్చేసారా లేదంటే ఎవరన్నా తోడు తెచ్చుకున్నారా మీరు? అంటే కొంతమంది హెల్పర్స్ తెచ్చుకున్నాం, మాకు హెల్ప్ చేయడానికి. నాకు కాలు బాగాలేదు, వీల్ చైర్ తొయ్యాలి, ఈవిడికి హెల్త్ బాగాలేదు, ఏదైనా సామాన్లు పట్టుకోవడానికి హెల్ప్ తెచ్చుకున్నాం. తెచ్చుకొని లోపలికి వెళ్ళాం. ఎగ్జాక్ట్ గా ఏమైంది? మీరు మీ విల్లాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి మన టీవీ ప్రేక్షకులు. మా ఇద్దరం తర్వాత మాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరు కలిసి లోపలికి వెళ్ళాం సార్.
వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు హెల్త్లు బాగాలేక ఈ ఏరియా చూడగానే ఇల్లు చూడగానే మాకేంటంటే ఒక విధంగా ఉద్వేగంలో వచ్చి బాధ కలిగి ఏంటి ఈ పరిస్థితి అనుకొని ఆ బాధతోటి ఒక ఆల్మోస్ట్ ఒక బ్లాంక్ మైండ్ అంటే కుప్పకూలిపోయినట్టు అయిపోయాం సోఫాలో. అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలియని పరిస్థితి అయిపోయింది అగమ్య గోచరంలాగా. అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మాకేంటి మళ్ళీ ఎప్పుడు అలర్ట్ అయ్యామంటే లావణ్య వచ్చి మా సామాన్లన్నీ బయటికి విసిరేసింది. విసిరేసి బయటికి వెళ్ళిపోండి అంది. అక్కడ మళ్ళీ మాకు అలర్ట్ అయ్యాం అనమాట. అంటే మెడపట్టాను కాదు, తోసేసింది, సామాన్లు విసిరేసింది ఆ ఇంట్లోంచి. లేదులేండి, నన్ను అలా తొయ్యలేదు. తోసేంత పరిస్థితి వచ్చింది, తోసేంత పరిస్థితి తొయ్యలేదు. తోసేంత పరిస్థితి సామాన్లు ఆ గుమ్మంలోంచి బయటికి రోడ్డు మీదకి విసిరేసింది. సెక్యూరిటీని పిలిచి ఆ కమ్యూనిటీ గేట్ అవతల విసిరియమని చెప్పింది. నేను ఆయన రిక్వెస్ట్ చేసి మాది కదా మీరు ఉండటానికి మీకు హక్కు లేదు అని చెప్తే లావణ్య ఏమంటుంది? మా ఇల్లు అంటది, నీ ఇల్లు ఎలాగవుతుంది అంటది. ఇంకా దానికి ఒక ఇది లేదు, లాజిక్ రీజన్ మరేం లేవు. నా ఇల్లు అంటారు. పక్కన చాలా గొడవ జరుగుతుంది సార్. ఎవరు వచ్చారు లావణ్యకి సపోర్ట్ గా? చాలా వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉన్నారా? లావణ్య అమ్మా నాన్న వచ్చారు. అది సార్ చెప్పండి సార్. కొద్దిగా పక్క వచ్చి మాట్లాడండి సార్. వాయిస్ అక్కడ గొడవ జరుగుతుంది కదా, డిస్టర్బెన్స్ ఉంది. నడవలేను, ఇది చైర్లో, వీల్ చైర్లో ఉన్నాను. ఓకే సారీ. శేఖర్ భాష ఉన్నారు సార్? శేఖర్ భాష ఉన్నారు. ఒక్కసారి ఇవ్వండి. ఒక నిమిషం శేఖర్ భాషతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం. అక్కడ లైవ్ ఇస్తున్నారు, ఆర్టీవీ లైవ్లో ఉన్నారు. ఇక్కడ మీరు శేఖర్ భాష గారు ఇక్కడ వెళ్ళు సరే, సొంత రాజధాని సొంత ఇల్లే కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులే కావచ్చు, లోపల లావణ్య గారు ఉన్నప్పుడు 15 మందిని తీసుకొచ్చి దాడికి యత్నించారని చెప్పేసి లావణ్య ఆరోపిస్తుంది. 15 మంది కాకపోతే 100 మంది చెప్పి రాసుకుంటారు. ఏముంది దాంట్లో? ఎవరు చూసారు? ఇక్కడ లోపల చెల్లా చెదరైన వస్తువులు కూడా ఆమె చూపిస్తుంది. ఆవిడ ఇంట్లో ప్రతిదీ చల్లా చెదరై ఉంటుంది. ఆవిడ పాత ఆడియో మీరు వినుంటే ఆవిడే అన్ని పగలు కొట్టేసి, ఆవిడే పోలీసులకు ఫోన్ చేసి ఆవిడే ఇది చేస్తా ఉంటారు. సీసీ కెమెరాలో ప్రతిదీ రికార్డ్ అయిందని చెప్తుంది. చూపించండి, దయచేసి చూపించండి. అయినా ఇంకొకటి చెప్తా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తరిమేస్తే ఏం చేయాలి వాళ్ళు? ఆయనకి ఆపరేషన్ కోసం 4 నెలలు వేరే చోట ఉన్నారు. ఈ రోజు ఆయన తిరిగి వచ్చారు. ఆయన ఇంట్లో ఉండాలి. ఆయన ఇంట్లో ఉండనివ్వకుండా ఎలా తోరిస్తావు? ఇక్కడ రాజధాని తల్లిదండ్రులుగా వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ వాళ్ళు ఒక దొంగల్లాగా వచ్చి లేదంటే మా మీద దాడి చేయడానికి వస్తే మేము ఎలా లోపలికి రానివ్వాలి అని చెప్పేసి ఆయన ఇంట్లో ఆయన దొంగ ఏంటండి? ఆయన ఇంటికి ఆయన రావడానికి దొంగతనం ఏంటి? దొరతనంగానే వచ్చాడు. ఆయన వచ్చి సామరస్యంగా మాట్లాడుకొని లోపలికి ప్రవేశించడం వేరు, కానీ నలుగురిని 10 మంది లోపలికి పంపించి దాడులు చేసి మమ్మల్ని బయటికి పంపించాలి చూడటం వేరు. ఎక్కడ ఈ కట్టుకథలే వద్దు, ఈ కట్టుకథలే వద్దు. ఆయన వెళ్ళారు, మేబీ ఆయనతో ఎవరైనా వచ్చింటే వాళ్ళకి ఇదిగో ఇట్లాంటిది ఏదైనా జరుగుతుందని ఇట్లా తోసేస్తారని చెప్పి వాళ్ళు ఎవరన్నా సరే సెక్యూరిటీగా వచ్చి ఉంటారు. గతంలో ఒకసారి శేఖర్ భాష కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఇప్పుడు శేఖర్ భాష గారు పంపించండి ఇంట్లో అయితే మీరేంటి ఒకసారి 15 మంది లోపలికి వచ్చారని చెప్తున్నారు. ఎవరెవరు వచ్చారు? ఎంతమంది? అంటే అప్పుడు ఒక ఆడవాళ్ళు ఒక 5 అమ్మ నలుగురు మొత్తం కలిసి 15 మంది దాకా వచ్చి వాళ్ళ పేరెంట్స్ మా ఇంట్లోకి వస్తే వాళ్ళ ఇంట్లోకి వస్తే మేము ఎందుకంటామమ్మా? మీ ఫోన్ లో కూడా రికార్డ్ చేసినట్టున్నారు. వాళ్ళ ఫోటోలను బయట పెడతారా ఇప్పుడు మీరు? ఎవరు ఫోటోలమ్మా? నేను లేనమ్మా, నేను సంగారెడ్డిలో ఉంటా. వచ్చే లోపల ఎంత సరిపోయింది పటంచి అది నార్సింగ్ పిఎస్ లో ఉన్నారు ప్రజెంట్. గతంలో ఇంటి కోసం మీరు కూడా డబ్బు ఖర్చు చేశారన్న రాజధాని ఎంత ఖర్చు పెట్టారు? దగ్గర 1 CR అయిపోయి ఉంటుందమ్మా. లెక్క రాసుకోం కదా. అది రాజధాని మీరు కలిసి పెట్టారా లేదంటే మీ సొంతంగా ఖర్చు? రాజధానిను హీరో చేసిందే మా పాపమ్మ. ఈ సంగతి మస్తాన్ సాయికి తెలీదు. అర్థమైంది? వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడి బిహేవ్ చేసే మనిషి శేఖర్ భాష. అర్థమైందా? డాక్యుమెంట్స్ అన్ని రాజధాని పేరు మీద ఉన్నాయి. ఈ రోజు మీరు ఉన్నాయండి.
దాని ఆస్తి విలువ 75 లక్షలు అప్పుడైతే ఇప్పుడు 12 కోట్లు పెరిగింది, అందుకని దానికి ఆశపడి మీరు ఇంట్లో ఉంటారు. అంత అవసరం మాకేముందండి, మేము ఇంటికి పెట్టిన రూపాయి ప్రతి రూపాయి కూడా ఎవిడెన్స్ ఉంది, అర్థమైందా? అది మరి రాస్తారు పేరెంట్స్ గా వాళ్ళ ఇంట్లోకి వస్తుంటే మీరు సామరస్యంగా మాట్లాడాల్సింది పోయి వారి మీద దాడి చేసి బయట కూర్చోబెట్టారు ఈరోజు. కరెక్ట్ కదా మీరు అన్నది, ఒప్పుకుంటాను నేను. మరి అన్నప్పుడు వచ్చి నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ నెంబర్ దగ్గర ఉంది, రామారావు గారు మేము ఇలా వస్తాను, మా ఇంట్లోకి వస్తుంటే మేము ఎందుకు వద్దంటాం బ్రో, ఎందుకు వద్దంటాము? సార్ ఇప్పుడు వచ్చి కూర్చున్నారు కదా, బట్ లోపలికి 15 మంది తీసుకొచ్చి పాపను ఇట్లా గొల్లు పట్టుకొని మేము గేట్ దాకా తీసుకొని పోయారండి. వాటే జోక్ బ్రో, ఎంత కోపం అవుతుంది ఒక కూతురుగా. వాళ్ళకి ఏం తెలుసు ఎదవ నా కొడుక్కి, వీడికి ఎదవకి ఏం తెలుసు? వీడి దగ్గర మత్సర సాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, రాజధాని దగ్గర డబ్బులు తీసుకున్నాడు, రేపు వీడి దగ్గర తీసుకున్నాడు. వాడి దగ్గర అంత సినిమా లేదు, అర్థమైందా? వాడి దగ్గర అంత సినిమా లేదు. డబ్బులు తీసుకొని ఆయన ముత్యంలాగా ఇట్లా ఇట్లా రచ్చ చేయటం, మా పాపను బదనాం చేయటం. ఇంకా లోపల ఏదో డ్రగ్స్ తీసుకుంటారు అది అంటూ ఒట్టిదండి, సంథింగ్ వీడు క్రియేటెడ్ చేసిండు, అది కూడా నా దగ్గర ఉంది. వీడు క్రియేటెడ్ చేసిండు ఎదవా, అర్థమైందా? మత్సాన్ సాయి వాళ్ళ ఒక 4-5 యూనిట్ ఉన్నారు, ఇదంతా క్రియేటెడ్ చేసిండు ఎదవ నా కొడుకుడు. ఓ పక్క నా రాస్తారంటూ రాస్తారంతో కలిసి ఉండాలని చెప్తుంది మీ అమ్మాయి, మరో పక్క ఆయన కోర్టు టికెట్స్ అని అంటుంది. ఎలా చూడాలి మీ వ్యవహారం? ఇప్పుడు కూడా రాజు వస్తానంటే రాజును ఏమి వద్దాను అన్న, మా రాజు అంటుంది కానీ మా రాజు వస్తానంటే ఇలా చేస్తారండి. అంటే మేము ఒక పక్క కోర్టు గిట్స్ నిన్ను కోర్టు మెట్లు ఎక్కించకపోతే నిన్ను చెప్పు తీసుకొని కొట్టంటూ స్టేట్మెంట్స్ ఇస్తుంది. మరి ఏం లేదండి, అట్లా ఇప్పుడు ఇచ్చారు తను, అడగండి మీ డాక్టర్ని పిలవండి కావాలంటే. ఏమంటుంది కోర్టులో నిన్ను రాస్తారు, నిన్ను కోర్టు మెట్లు ఎక్కించకపోతే నిన్ను క్రెడిట్ చేస్తే ఎలా ఉంటుందండి? ఇలా క్రెడిట్ అంటే 2 రకాలుగా మీరే మాట్లాడతారా? అంటే నేను మాట్లాడను కాదండి, ఇప్పుడు డాక్టరే మాట్లాడారు. నేను లోపల ఏం జరిగిందో నాకు తెలియదు కదా బ్రో. ఇప్పుడు మా పాప ఇప్పుడు మీరిద్దరు ఇంటి కోసమే కదా పోరాటం చేసేది, మీరు ఒక మాట మీ డాక్టర్ ఒక మాట ఉంటుంది. నాకు అవసరం లేదండి, ఇలాంటి చాలా ఉన్నాయి, అర్థమైంది? నాకు అవసరం లేదు. మా పాపకి తను అనలేదా రాస్తారని కోర్టులు మెట్టి ఎక్కిస్తాను? ఎందుకన్నది ఇలా రచ్చ చేస్తే ఏముంటుందండి? ఒక ఆడపిల్లని కూడా చూసుకోకుండా రాస్తారు మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఎవరి ముందైనా అట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా? పోనీ ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా? వ్యాఖ్యలు అనేది తనకి జరిగిన ఇన్సిడెంట్ గురించి బ్రో, మీరు కూడా ఒకటి ఆలోచించండి. తనకి ఎంత దెబ్బ ఎంత పట్టుకొని ఒక 15 మంది మనుషులు వచ్చి ఆడవాడి మనుషులు లేకుండా ప్రైవేట్ పార్టీలో ఎట్లా పడితే అట్లా లాక్కొని ఉంటుండే. అదే టైంలో నేను వచ్చేది ఉండండి, మరి నేనేందో వాళ్ళేందో తెలిసిపోతుండే. ఆడపిల్ల అనేది నేను ఫుల్ ట్రాఫిక్ బ్రో, ముంబై హైవే రోడ్డు కదా, ఫుల్ ట్రాఫిక్ వచ్చే లోపలనే ఇక్కడ అంతా జరిగిపోయింది. ఇప్పుడు శేఖర్ భాష రాస్తానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాను అనుకున్నారు? డబ్బులు తీసుకున్నాడండి, 5 లక్షలు తీసుకున్నా చదవా. మీకు ఎలా తెలుసు 5 లక్షలు తీసుకున్నాడు? అంటే 100% ఉంది. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి? 5 లక్షలు ఉన్నాయి, మీకు చూపిస్తే కోర్టులో చూపిస్తాం బ్రో. కోర్టులో అంటే ఏ రోజు చేసి అనుకోవద్దు. మీడియా ముందు మీరు వ్యాఖ్యలు చేసినప్పుడు మీడియా కూడా కొన్ని ప్రూఫ్ చేస్తే వెళ్ళిపోతుంది కదా, చూపిస్తాం, అర్థమైందా? మస్తాన్ సాయి అనే దగ్గర తీసుకొని, రాజస్థాన్ దగ్గర తీసుకొని, ఇప్పుడు ఏం లేదు బ్రో, మన ఇద్దరు కొట్టుకుంటున్నాం అనుకో, మన కాడికి వచ్చేస్తాడు. నీ దగ్గర ఒక 50, నా దగ్గర ఒక 50 తీసుకొని ఇద్దరిని పరిష్కారం చేసేస్తారు. ఆ బుద్ధి అది. గతంలో కూడా మీ డాక్టర్ లావణ్య గారికి ఆయనకి గొడవ జరగడం జరిగింది రాజస్థాన్. ఏనండి గొడవ అంటే అంత క్రెడిట్ తీసుకున్నాడు బ్రో, మొత్తం క్రెడిట్ ఫుల్ దాగి ఒకరిని తీసుకొని వచ్చేసి ఎట్లా పడితే అట్లా వాడి కారులో వాడే పడిపోయి, అర్థమైందా? అది కూడా ఎవరు జరుగుతుంది, అన్ని కోర్టులో సబ్మిట్ చేసాం. ఇప్పుడు రాజస్థాన్ పేరెంట్స్ గానే లోపలికి వస్తూ ఉంటారు, మీరేం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు నేను చెబుతాను కదా బ్రో, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ రానికి అధికారం ఉంది, బట్ ఇంత క్రెడిట్ చేశాక నేను ఎలా ఒప్పుకుంటానండి? ఇక్కడ దీంట్లో మీ డాక్టర్ కూడా భాగస్వామ్యం ఉందో చెప్పడానికి మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి? ఈ ఇల్లు మీద మీకు కూడా నాకుందని నేను అన్నాను, ఇప్పుడు అదే రాంగ్, నాకుందని నేను అన్నాను. మా పాప రాజధానిలో అంతే, నాకేస్తాను. మా పాప నాకు చాలా అమ్మన సంపాదించింది, నేను కష్టం. వాళ్ళు లివింగ్ లో ఉన్నారు తప్ప పెళ్లి అయితే చేసుకోలేదు కదా గతంలో. బట్ మరి అప్పుడు అట్లాంటప్పుడు మీ కూతురికి ఎలా చెందుతుంది ఇల్లు చెందాలని నేనేమి చెప్పలేదండి. మా పాప ఇద్దరు కలిపి ఉన్నారు అంతే. మరి ఇప్పుడు విడిపోయారు కదా, ఇద్దరు వేరు విడిపోయారని విడాకులు తీసుకున్నారా? ఏ కోర్టు ద్వారా తీసుకున్నారు? పెళ్ళైందా విడాకులు తీసుకోవడానికి? ఆల్రెడీ అంటే పెళ్ళైన వాళ్ళకి విడాకులు ఇస్తారు కదా, మరి పెళ్ళైందా? అవునండి, విడాకులు తీసుకున్నారని ఎవరు చెప్పారు బ్రో? అవును, పెళ్ళి అయితేనే కదా విడాకులు ఇచ్చేది. వీళ్ళు ఆల్రెడీ ఒకటి మీరు విడాకులు తీసుకున్నారా అంటారు, పెళ్ళైందా విడాకులు? ఎవరన్నారు విడాకులు తీసుకున్నాను? నేను చెప్పలేదు, మీరే అంటున్నారు. నేను అనట్లేదు, పెళ్ళి అయితే కానీ విడాకులు ఇస్తారు అంటే పెళ్ళి అవ్వలేదు, మరి విడాకులు ఎలా ఇస్తారు అంటున్నా. విడాకులు ఇవన్నీ ఎవరు అడిగినారు బ్రో? నేను చెప్పలేదు కదా మీతోటి. వాళ్ళంతా క్రెడిట్ చేస్తున్నారండి, వాళ్ళంతా క్రెడిట్ చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ మాకు మాట్లాడి, మా పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళని మేము పక్క రాజధానితో కలిసి ఉందాం అంటుంది, మరొక పక్క కోర్టు మెట్లు ఎక్కిస్తానంటే వీళ్ళు చేసే క్రెడిట్ ఎలా ఉందండి? ఒక ఆడపిల్ల కానీ చూసుకోకుండా ఇలా పట్టుకొని ప్రైవేట్ పార్టీ ఎట్లా పడితే అట్లా చేసి, ఈ సమంజసమేనా బ్రదర్? మీ ఇంట్లో ఒక ఆడపిల్లకి ఏమైనా అన్యాయం జరిగితే మీకు ఎలా ఫీల్ అవుతారు? అలా చూడండి. ఓకే, చూస్తున్నాం మొత్తానికి రాజస్థాన్ పేరెంట్స్ వచ్చేసి అంటే 15 మందిని ఇంటి మీదకి తోలేసి ఒక లేడీ అని చూడకుండా కూడా ఇంటి మీద ధ్వంసం చేయడానికి ప్రయత్నించి లోపల ఉన్నటువంటి సామాన్లు తన ఫిజికల్గా కూడా తన మీద అటాక్ చేయడం జరిగిందని చెప్పి ఇంతకుముందు లావనే చెప్పడం మనం చూసాం. ఇప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరిగిందో రాజస్థాన్ మదర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎందుకోసం వచ్చారు, ఇంటి ముందు ఎందుకు కూర్చోన్నారు, ఒకసారి వాళ్ళ దగ్గర కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం.
ఎస్ ఇక్కడ మనం టీవీ నుంచి వలి గారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. ఎస్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా? మీ దయ వల్ల దేవుడి దయ వల్ల బాగున్నాం సార్. అంతా దేవుడు అందరూ బాగున్నారు. ముందు గొడవ ఏంటి అక్కడ? సార్ వలి గారు లైవ్ తీసుకోమ్మా. వలి గారు, నేను రామారావు అనే మనిషిని స్పీకర్ నేను రామారావు అనే మనిషి తప్పు చేస్తే మీరు ఏ శిక్ష కేసినా నేను అరుగుండండి బ్రో. అలీ గారు అర్థమైందండి. వాళ్ళు డైరెక్ట్గా కొంచెం వలి గారు వాళ్ళు అమ్మా నాన్నగా వచ్చి వాళ్ళ ఇంట్లోకి అధికారం ఉంది బ్రో, ఉంది కదా అలీ గారు? ఉంది కదా. వాళ్ళు పెద్ద మనుషుల్లాగా వచ్చేసి నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది, ఉన్నప్పుడు వచ్చి పెద్ద మనుషుల్లాగా వచ్చి మాట్లాడుకోవచ్చు కదండి. మాట్లాడుకోకుండా వచ్చి 15 మంది గుండాలను తీసుకొచ్చి లాక్కొని పోయి బయటకి తీసుకొని పోయి ఎట్లా పెడితే అట్లా చెలువిలుగా చేస్తే ఏమండి వలి గారు? అలా చేసిన వాళ్ళని ఎలా లోపలికి ఎత్తండి? వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు రానికి అధికారం ఉంది వలి గారు, మేము దానికి ఏం తప్పంటలేదు. చాలా సందర్భాల్లో లావణ్య ఇది మీ ఇల్లు కాదు, మీకు హక్కుగా లేదు, రాష్ట్రం కూడా ఇప్పుడు మీతో లేరు, దయచేసి ఇది రెస్టారెంట్ విల్లా, ఆ విల్లాని మీరు ఖాళీ చేయండి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాడంట కదా రెస్టారెంట్. లేదండి, రాజస్థాన్లో లావణ్య విల్లా అండి. అర్థమైందా? ఓకే. పని మనిషి వచ్చి చెప్పాడు కదా నాతో పాటు ఇంజెక్షన్ పర్లేదు ఏం అనవట్లే పద. మీరే బయటికి రండి. బయటకు వస్తుంది. Come, let's go and get test. Let's get test. Who is drunk? Not drunk. I'm not drunk. I can literally smell alcohol from you. You're telling me drunk? She's telling me drunk. Let's go. Okay, మీరు అందరూ మీడియా ఛానల్స్ కదా? Do you smell alcohol? No. Do you smell alcohol? How are you telling me? How can you tell me that I'm smelling alcohol? Your mom is telling me I'm drunk. She can't tell me that. She can't tell me that. Okay, I'm sorry. Ma'am, she apologized. I'm telling you something, ma'am. She said she apologized. Okay. ప్రీతి చెప్తా బట్టి కూడా చాలా సులభంగా కూడా అసలు మీరెందుకు చేస్తారు? ప్లీజ్ గో అవే. I am talking to people here. I am talking to other people here. Wait. ఇక్కడ ఒక ప్రాబ్లం జరుగుతుంది, ఆగండి. మీరు నా మీద వచ్చి మైక్ పెట్టకండి. ఆ ప్రాబ్లం గురించి చెప్తున్నాము. అంటే ఏంటి ఎందుకు ఇంత హల్చల్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఇక్కడ? అంటే మీరు ఏ ప్రమేయంతో సార్ నాతో మాట్లాడకండి సార్. దేనికి సంబంధించి వచ్చారు? నేను మీ ఛానల్స్ తో మాట్లాడాలనుకోవట్లేదు. అంటే సెలెక్టెడ్ గా వచ్చారు మీరు? ఎట్లా అంటే దేనికి? See how he's behaving. అంటే ఏంటి మీరు రావడానికి ఉద్దేశం ఏంటి? He doesn't pause. దేనికి నేను ఇప్పుడు అతనితో మాట్లాడుతున్నాను. ఏమని? మేము సార్ అడుగుతున్నాం. ఇప్పుడు మమ్మల్ని పంపించే బదులు డైవర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు వచ్చారా? నేను వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను అంటే, సార్ మమ్మల్ని అందరిని పంపించేసే బదులు లావణ్య అన్ని రోజుల నుంచి ఇష్యూ చేస్తుంది కదా, తనని పంపించేయచ్చు కదా. ఇప్పుడు మన అందరిని పంపించే బదులు అది నేను చెప్తున్నా. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది ఇక్కడ మా కమ్యూనిటీలో, ఇష్యూ జరగదు అంటున్నారు. ఈ రోజు ఇష్యూ జరుగుతుంది సార్, ఇన్ని రోజుల నుంచి లావణ్య ఇష్యూ చేస్తుంది కదా, మీరు లావణ్యని ఎందుకు పంపించట్లేదు, మనల్ని ఎందుకు పంపిస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నా. ఈ కేసు ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ కు సంబంధించి మీ ప్రమేయం ఏంటి? మీరు ఇక్కడికి వచ్చినటువంటి రీజన్ ఏంటి? నేను ఇక్కడ అంకుల్ ఆంటీ అక్కడ 3 hours నుంచి ఉన్నారు. నేను లైవ్ చూస్తున్నాను. ఆర్టీవీలో లైవ్ జరుగుతుంది. ఓకే, నేను లైవ్ చూస్తున్నాను. లేదు, ఫస్ట్ ఆర్టీవీలో స్టార్ట్ అయింది. అయినో కదా, నేను చూసాను కదా, నాకు తెలుసు. ఓకే, సో నేను చూసాను, నేను వచ్చాను, వాటర్ తెచ్చాను, అది తెచ్చాను, నన్ను క్వశ్చన్ చేశారు, అడుగుతున్నాను. అప్పుడు పోలీస్ వాళ్ళు, నేను పోలీస్ వాళ్ళు వచ్చాకనే వచ్చాను, ఇప్పుడేం రాలేదు, నేను పొద్దున ఏం రాలేదు. ఓకే, ఇప్పుడే వచ్చాను, మాట్లాడుతున్నాను, అంతే. మీరు వచ్చారు, అంతే, సింపుల్. అంటే కాలనీ వాళ్ళు వికెట్ చేయడం అనే దానికి సంబంధించి ఇక్కడ న్యూసెన్స్ అనేది జరుగుతుంది, ఇమిడియట్ గా వెళ్ళిపోవాలని చెప్తున్నారు. అవును. సో మీరు వాళ్ళ మీద కూడా వాగ్వాదం వేసుకుంటున్నారు. వాగ్వాదం ఏం వేసుకోవట్లేదు, నేను వాగ్వాదం ఏం వేసుకోవట్లేదు, నేను వాగ్వాదం వేసుకోవట్లేదు. ఒక్క నిమిషం, మీరు మాట్లాడొద్దండి. మీరు క్వశ్చన్స్ కరెక్ట్ గా నేను కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తా. స్ట్రైట్ గా అడగండి క్వశ్చన్, ఓంకార్ గా అడగకండి క్వశ్చన్. కు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు
అసలు ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఇక్కడ ఇన్సిడెంట్ ఏం యా ఇది రాస్తారు ఇల్లు ఓకే రాస్తారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ మా ఇల్లు అని చెప్పి వచ్చారు తను నెట్టేసింది గెంటేసింది ముసలోళ్ళు నీళ్లు లేక 3 hours నుంచి వాళ్ళ పేషెంట్స్ ఓకే ఐ కేమ్ హియర్ టు గివ్ వాటర్ అండ్ జ్యూస్ ఓకే అది తను వెళ్ళిపోతుందేమో నా ఫోన్ ఇస్తుందేమో వెళ్ళిపోయేటప్పుడు నా ఫోన్ ఉంది ఇక్కడ ఓకే యా తను వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళింది ఉదయ్ ఫోన్ అంటే మీరు 50,000 ఇవ్వాలంటూ కూడా లావణ్య గతంలో అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పింది మీ ఫోన్ కేవలం 50,000 మీరు తీసుకున్నారు ఆ 50,000 సరే మా దగ్గర 50,000 లేక తను ఆ ఫోన్ తీసుకుంది ఓకే అలానే అనుకుందాం అలా అన్నప్పుడు మేము మళ్ళీ ఎంబటినే 1,50,000 పెట్టి ఇంకో ఫోన్ కొనుక్కున్నాం ఆ 50,000 ఇచ్చే ఫోన్ తీసుకోలేమా మేము ఓకే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంటే ఎందుకు మీ ఫోన్ తీసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి లావణ్య వాళ్ళని నెట్టేస్తుందని మా ఫోన్ తీసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి అంటే నేను డే 1 నుంచి లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీడియో రికార్డింగ్స్ అవన్నీ ఆ ఫోన్ లో ఉన్నాయి అందుకే ఆ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయింది నాకు దగ్గర ఇప్పుడు ఏం ఎవిడెన్స్ లేడానికి కారణం ఆ ఫోన్ తన దగ్గర ఉంది అందుకే ఇన్సిడెంట్ కు సంబంధించి మీరేమో లావణ్య వాళ్ళని నెట్టేసింది ఇబ్బంది పడుతుంది నాకు ఆ విషయం తెలిసి వచ్చానని చెప్పారు బట్ లావణ్య తెలియజేస్తుంది 15 మంది వ్యక్తులను గుండాలు నేను పంపించాను రౌడీయిజంగా తీసుకొని వచ్చారు మమ్మల్ని ఇబ్బంది నేనా చేశారు మాకు ఎవిడెన్స్ ఉందా చూసారా మరి నన్ను అడుగుతారు ఎందుకు ఆ క్వశ్చన్ ఐ డోంట్ నో కదా ఐ డోంట్ నో దోస్ థింగ్స్ ఐ డోంట్ నో మీరు చూసారా ఒకసారి చెప్పండి చెప్పండి అవును నేను రాస్తాను సపోర్ట్ గా డే 1 నుంచి రాస్తారుకి సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను నేను శేఖర్ భాష మీరు అనేక సార్లు చాలా సార్లు ఎందుకంటే నేను ఒక బాధితురాల్ని నేను లావణ్య బాధితురాల్ని నేను లావణ్య ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది మీరు గట్టిగా మాట్లాడకండి నేను మెల్లగా మాట్లాడతా మీరు గట్టిగా మాట్లాడితే నేను ఇంకా అంతకంటే గట్టిగా మాట్లాడతా యా మరోవైపు కూడా పలు మీడియా మీరు ఎలా మాట్లాడుతున్నారు చూసారా ఏది ఇప్పుడు వెళ్ళి లావణ్యని అడగండి మీరు ఇదే ఇలానే మైక్ పెట్టి లావణ్యని అడగండి ఇలానే మైక్ పెట్టి ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేశారా అడగండి శేఖర్ భాష అనేక సార్లు పలు మీడియా ఛానల్స్ కూడా తనకి సపోర్ట్ చేస్తున్నారు అవును మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఏం మాట్లాడతారు దాని నుంచి ఏం చెప్తారు పలు మీడియా ఛానల్ సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు ఏం చెప్తారు అవును తను చెప్పాడు కదా శేఖర్ భాష గారు ఎవిడెన్స్ తో చూపించారు ఎవరెవరినైతే తను డ్రగ్స్ పార్టీస్ పిలిచిందో జర్నలిస్ట్ ని కొంతమందిని డ్రగ్స్ పార్టీకి పిలిచి పార్టీస్ ఇవ్వడం వాళ్ళకి అండ్ అది కాకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవడం వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఆ ఎవిడెన్సెస్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను త్వరలో అవి రిలీజ్ చేస్తాను ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మీరు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ఆల్రెడీ ఎవరెవరైతే అటాక్ చేశారో వాళ్ళని తీసుకెళ్లేటువంటి విషయానికి సంబంధించి కూడా చెప్తున్నారు అది నాకు తెలియదు నేను వచ్చింది 5 నిమిషాలు నేను వచ్చి చాలా క్లోజ్ గా ఉన్నారు లావణ్యతో క్లోజ్ గా ట్రావెల్ చేశారు డిఎస్ శ్రీనివాస్ కి లావణ్యకి ఎటువంటి సంబంధం డిఎస్ శ్రీనివాస్ కి లావణ్యకి ఎటువంటి సంబంధం ఉందో అది ఆల్రెడీ చూపించారు కదా మీడియా వాళ్ళే తను ఏ వీడియో కాల్స్ మాట్లాడిందో తను ఎలా తనతో సెక్షువల్ గా మాట్లాడిందో అండ్ సారీ ఫ్లర్ట్ చేస్తూ ఫ్లర్టింగ్ ఇస్ హెల్దీ అని తన ఉద్దేశం సో మనం కూడా ఈ చేయడం కూడా జరిగింది వేటు వేశారు అతని మీద కూడా దాని గురించి ఏం చెప్తారు యా తప్పు ఉంది కాబట్టి వేస్తారు కదండి తప్పు లేకుండా ఇంకెందుకు వేస్తారు ఫైనల్ గా ఏం చెప్తారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారు ఉదయ్ అంటే మీ ఫోన్ కూడా గతంలో తను తీసుకుంది అదే ఒక 3 సంవత్సరాల క్రితం నా ఫోన్ కోసం అని చెప్పారు ఏం చెప్తారు తనకి నేను ఏ బాకీ లేను తనకి ఏ అప్పు లేను నా దగ్గర నుంచి ఒక అర్ధరాత్రి పూట వచ్చి నా ఫోన్ లాక్కొని వెళ్ళిందని నన్ను ట్రాక్ చేసి నన్ను ట్రేస్ చేసి నేనున్న స్పాట్ కనుక్కొని నేనున్న ప్లేస్ కనుక్కొని ట్రాక్ ఇవంతా ఎలా చేస్తారు ట్రేస్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఏదైనా ఒక పోస్ట్ పెడితే దాని నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి అబ్బాయి ఎక్కడున్నాడు ఈ పర్సన్ ఎక్కడున్నాడు అని చెప్పి వచ్చి మమ్మల్ని నన్ను ట్రాక్ చేసి నా ఫోన్ ఒక అర్ధరాత్రి పూట చేతిలోకి వెళ్ళి లాక్కొని వెళ్ళిపోయింది ఆ ఫోన్ తీసుకెళ్ళి నేను నార్సింగి ప్లేస్లో కంప్లైంట్ ఇస్తే ఒక డ్రగ్గిస్ట్ అమ్మాయి పోలీస్ స్టేషన్లోకి వచ్చి సిగరెట్ తాగుతుంది నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మాయి మీద అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేశాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టేట్మెంట్తో సహా రాసి నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చాను ఇంతవరకు నాకు దాని గురించి ఏ ఆన్సర్ లేదు ఏ క్వశ్చన్ లేదు ఎలాంటి జరగలేదు That's the straight point. She still have my phone. It's been 3 years. కంప్లైంట్ ఇచ్చాను 2 సంవత్సరాల క్రితం అదే కదండి అంటుంది నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మాట్లాడితే తను ఒక డ్రగ్ ఇస్తే తన మీద ఒక కేసు ఉంది తను అట్లాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు నీ ఫోన్ ఎందుకు ఇచ్చావు అసలు నీకు తనకు సంబంధం ఏంటి అని చెప్పి నన్నే రివర్స్ క్వశ్చన్ వేసి ఒకసారి పూర్తిగా కూడా చూసుకుంటే కొంచెం జరిగిన దానికి వాళ్ళ ఇంట్లోకి రావాలని వస్తే మేము రానిస్తామండి ఒక రౌడీ వచ్చి చేస్తే ఎలా పంపిస్తారు లావణ్య పైకి దాడి జరగలేదు అని పోలీసులను చెప్పమనండి నేను రానిస్తాను దాడి జరిగింది లేదు వృద్ధుల్నే మన పోలీస్ స్టేషన్ కి వెళ్దామండి ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది పోలీసులు చెప్పిన తర్వాత ఆగండి బ్రో మీదకి వస్తుంటే పెట్టిన
ఇంట్లోకి తీసుకెళ్తున్నాము. వాళ్ళ ఇంట్లోకి మామూలుగా వచ్చి ఉంటారు. నువ్వు ఆగు, నీకు సంబంధం లేదు. అది నాకు సంబంధం లేదు. నీకు సంబంధం లేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పోలీస్ ప్లీజ్. ఇప్పుడు రానికి నాకు అనవుడు. అర్థమైందా? నువ్వు చెప్పినా కాదు, నీ జాజమ్మ చెప్పినా కూడా ఎవరు స్టేషన్ కి వెళ్దాం. నీ జేజమ్మ చెప్పినా ఎవరు అర్థమైందా? అర్థమైంది లేదు. ప్రకారమే వెళ్దాము. ప్లీజ్ ఒక్క సెకండ్ ఆగండి దయచేసి. కూడా రమ్మనండి. పోలీస్ సార్ ప్లీజ్ స్టేషన్ లో మాట్లాడదాము. స్టేషన్ లో మాట్లాడదాము. నువ్వు సైలెంట్ ఉండు. నీకు సంబంధం లేదు. నీకు సంబంధం లేదు. నీకు సంబంధం లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. సైలెంట్ ఉండు. నువ్వు సైలెంట్ ఉండు. అందరు సైలెంట్ ఉండు. పోలీస్ స్టేషన్ వెళ్ళి రానిస్తాను. నేనే ఫోన్ చేయించాను. కార్తీక్ గారిని ఫోన్ చేయలేదు అంకుల్. రానివ్వనా నేను? పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. ఇచ్చిన తర్వాత కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. మీరు నించోబెట్టి మాట్లాడుతున్నారు. నువ్వు అయ్యో అయ్యో తెలుసయ్యా తెలుసు. పక్కెళ్ళు నీళ్ళ నువ్వు మూసుకో. నువ్వు కూడా మూసుకో నోరు. నువ్వు కూడా నోరు. చెయ్యి ఎత్తి చూపించడానికి నువ్వెవడు? నువ్వు నాకు చెయ్యి. నువ్వెవడు? ఎవరిది నువ్వు? ఎవరిది ఇల్లు? ఇల్లు ఎవరిది? ఇల్లు? నా ఫోన్ లోకి లావణ్య గివ్ మీ మై ఫోన్. వాళ్ళకి ఇంట్లో ఉండగా ఏమైనా జరిగితే అంత లావణ్యనే కారణం. చైర్ తీసుకురావా? చైర్ తీసుకురండి. చైర్ ఏం జరిగిందో రానిస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. రానిస్తాను. Give me my phone, Lavanya. Hello, Lavanya. Give me my phone. Lavanya. Give me my phone. Give me my phone, Lavanya. Give me my phone, Lavanya. Lavanya, give me my phone. నీ దగ్గర ఉంది. అని చెప్పావా మీలో? 50,000 ఉన్నాయి. 50,000 కోసం తీసుకున్నా చెప్పావా? చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నా చెప్పి? ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు 50,000 ఇస్తా ఫోన్ ఇవ్వమని చెప్పండి. దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున వాళ్ళిద్దరూ ప్రశాంతంగా లోపల కూర్చుంటారు. రేపటి రోజున వాళ్ళకి ఏమైనా జరిగితే తనే బాధ్యుతురాలు. వద్దొద్దు, ఇక్కడ తేల్చుకొని పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఇక్కడ తేల్చుకొని పోలే
పోలీస్ స్టేషన్కి వెళ్తే అన్ని మారిపోతాయండి. లోపలికి ఎవరు రాదు, ఏ మీడియా ఛానల్ లోపలికి రాదు. బయట లోపల స్టోరీ వేరే ఉంటది. ఇన్ని రోజులు మేము భరించాం, అనుభవించాం, అన్ని చూసాం. 3.5 సంవత్సరాలు. రాస్తారు ఏంటంటే మా అబ్బాయి ఇల్లులోకి మేము వెళ్ళాలి, నేను వెళ్తాను అన్నది ఎంత దారుణం అన్నది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మా ఇంట్లోకి వెళ్ళడానికి మాకు ఇంత అడ్డంకులా? అందుకే నేనేం మాట్లాడలేదు. అంటే ఒకవైపు ఒకసారి వాళ్ళు అత్తమామలాగా బిహేవ్ చేస్తుంటే నేనే ఆహ్వానించేవాడిని. అత్తమామలాగా బిహేవ్ చేయలేదు. డాక్యుమెంట్స్ చూపించమనండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా చూపించమనండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా చూపించమనండి. ఏం చెప్తారంటే ఇట్లనే మీరు అసలు ఆ తండ్రికి బాలేదు, అదే అర్థం కావట్లేదు. అంత క్రూయల్ గా బిహేవ్ చేస్తే మీరేనా మీడియా పీపుల్ ఎల్డర్ పర్సన్ ఉన్నారు సపోర్ట్ చేయాలి కదా. ఇంతలాగా బయట నిల్చోబెట్టడం అది కరెక్ట్ అంటారా? చెప్పండి, ఎలా చేయమని చెప్పండి. అట్లీస్ట్ వాళ్ళిద్దరినే మమ్మల్ని వాళ్ళిద్దరిని ఎలా చేయమని చాలు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు బయట లివింగ్ లేక లోపల ఉండడానికి వస్తున్నారు. నేను వెళ్ళి కేసు పెట్టినప్పుడు వెళ్ళి తలుపు కొట్టి అంకుల్ అంటే తలుపు తీయండి అన్నాను కదా. ఆ రోజు ఎందుకు తీయలేదు? ఆ రోజు తలుపు ఎందుకు తీయలేదు? నేను మాట్లాడడానికే వెళ్ళాను. ఆ రోజు కూడా ఆ రోజు నేను కనిపించలేదు. ఈ రోజు ఇల్లు కావాలని ఆ రోజు గొడవ పెట్టుకొని ప్రెస్ని బ్యాగ్కి వేసుకొని నేనే తీసుకురాలి. ఈ రోజు ఏంటి చేయడానికి వస్తే తలుపులు తీయలేదు. ఒక్కదాన్ని నేను వస్తే గొడవ చేసింది అయితే మీరు మీ ఆవిడ మీద ప్రమాణం చేయండి. ఆడవాళ్ళందరూ నన్ను అసాల్ట్ చేసి బయటికి రాలేదని మీ ఆవిడ మీద ప్రమాణం చేసి చెప్పండి. మీ ఆవిడ మీద తల మీద చెయ్యి వేసి లావణ్యాన్ని అసాల్ట్ చెయ్యకుండా మేము కిందకి లాగాము అని చెప్పండి. జరిగిందా జరగలేదన్నది నేను పోలీస్ స్టేషన్ లో ప్రూవ్ చేస్తాను. జరిగింది అని ప్రూవ్ అయిన సెకండ్ వీళ్ళ ఇంట్లోకి రాకూడదు. కాప్స్ అందరు కూడా ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు కదా, వాళ్ళు కూడా అప్పటి నుంచి చూస్తున్నారు ఏదైతే ఇష్యూ జరుగుతుందో వాళ్ళు చూస్తున్నారు. మరి కాప్స్ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు, ఏం చెప్తారు? ఇంత గొడవ మాట్లాడడానికి కూడా ఒక సెకండ్ అంకుల్ తలుపు తీయద్దు ఒక సెకండ్ ఇష్యూ ఎందుకు గొడవ చేయాలని చేస్తున్నది వీళ్ళు. ప్లీజ్ బయటకు వచ్చేయండి. ఇంకా ప్లీజ్ లోపలికి రాని పడిపోతారు అంకుల్ అంటే పడిపోతారు.
దౌర్జన్యం కాంటాక్ట్ ఫోన్లో ఉంది. దయచేసి లా అండ్ ఆర్డర్ ప్రకారం అంటే ఏం దాడి జరిగింది, ఏం దాడి జరిగింది? నా పైన అసాల్ట్ చేసినట్టు తీసుకొచ్చారు, నా పైన దాడి జరిగింది. లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్దాం. దయచేసి మీరందరూ కూడా దానికి సహకరించండి, దయచేసి సహకరించండి. చల్రా చల్రా ప్లేస్ లేదా గడప అవతలనే వాళ్ళు నించొని లోపలికి వెళ్ళని అక్కడి నుంచి మనం చూస్తున్నాం ఒక పక్క లావణ్య అడ్డుకుంటుంటే తల్లిదండ్రులు మాత్రం లోపలికి వెళ్ళడానికి వాళ్ళ సహాయకులతో లోపలికి వెళ్ళడానికి ఇప్పటికే ప్రీతి ఉదయ్తో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు ఇప్పటి వరకు. ఇప్పుడు రవి అనే వ్యక్తి కూడా వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చాడు, లోపలికి పంపించమని చెప్తున్నాడు. ఓన్లీ రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రమే లోపలికి వెళ్తారంటూ లావణ్యకి చెప్పడం జరిగింది. అయినా కూడా లావణ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాతనే వాళ్ళని లోపలికి ఎంటర్ చేయడానికి నేను ఒప్పుకుంటాను అంటూ తను చెప్పడం జరిగింది. తనని శారీరకంగా కూడా హింస పెట్టి వాళ్ళు ఇందాక వచ్చినటువంటి దాడి చేయడానికి వచ్చినటువంటి మహిళలు ప్రయత్నించడం జరిగింది. తన అదేవిధంగా రాజ్ తరుణ్ తండ్రి కూడా తన భార్యపై ప్రమాణం చెప్పమని చెప్పినా కూడా రాజ్ తరుణ్ తండ్రి కూడా ప్రమాణం చేయడం కూడా జరిగింది. అయినా కూడా లావణ్య లోపలికి ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొక పక్క లావణ్య తండ్రి రాజ్ తరుణ్ కూడా ఇక్కడికి రావాలంటూ డిమాండ్ చేస్తున్న మీరు క్లియర్గా చూడవచ్చు ఆ అంశాలని. మీరు ఎందుకు చేస్తున్నారు? పోలీసులు ఉన్నారు కదా, పోలీసులు ఉన్నారు చూసుకుంటారు. మరోవైపు కూడా వీళ్ళు ఒకవైపు చూస్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా మరోవైపు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే నువ్వు ఆయన మాట్లాడిన తర్వాత ఏంటి అని దాని తర్వాత రానిస్తాను, రానివ్వడానికి ఏమీ లేదు. కానీ దాడి జరిగి వస్తువులని పగలగొట్టి ఇచ్చేశారు. అది పగిలిందా లేదా, వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారా లేదా లావణ్య అబద్ధం చెప్తుందా, ఇవన్నీ తెలియాలి కదా. అది అయిన సెకండ్ నేను రానిస్తాను. వెళ్ళిన తర్వాతనే లోపలికి పంపిస్తాను. ఎగ్జాక్ట్లీ, అవును అవును, లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్దామంటున్నాను. రైట్ అంకుల్, ఇప్పుడు లావణ్య చెప్తున్న ప్రకారం అయితే 4 మంది వచ్చి నన్ను కొట్టారు అంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. లేదు లేదు, మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాతనే నేను లోపలికి రానిస్తా అంటుంది. మీరేం చెప్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్ వెళ్ళనంటారు. నీటికి వచ్చేటట్టు చేస్తుంటే నీకు వెల్కమ్ చెప్పేవాడిని. దయచేసి ఇక్కడ నుంచి అందరూ క్లియర్ చేయాలంటూ కూడా పూర్తిగా చెప్తున్నారు. విజువల్స్ చూస్తున్న వాళ్ళ బ్యాగ్స్ అన్ని కూడా ప్రశ్నలుగానే ఉన్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రకారం అంటే రాష్ట్రం కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం బ్యాగ్స్ అన్ని పిల్లల్ని